తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ దమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో పొదుపు సంఘాల అక్క చెల్లెలమ్మలను రుణ విముక్తులు చేసేందుకు దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను రుణ విముక్తులు చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను విడుదల చేయడానికై అనంతపురం జిల్లా ఉరవకొండకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు జిల్లా యంత్రాంగం తరపున నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మహిళలకు మరియు పాత్రికేయులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. సార్, సమాజంలో సగభాగమైన మహిళలు ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా మీరు వైఎస్ఆర్ ఆసరా పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారత కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల నిధులను నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ఇళ్ల పట్టాలు, గర్భిణీలు, బాలింతల కోసం సంపూర్ణ పోషణ, అలాగే మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి కార్యక్రమాలను చేపట్టి అక్క చెల్లెమ్మల హృదయంలో సోదర స్థానంలో చిరస్థాయిగా నిలిచారు. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడతలో 78,94,000 మంది మహిళా సంఘ సభ్యులకు అక్షరాల 6,395 కోట్ల రూపాయలను, మరి అనంతపురం జిల్లాలో 31,306 సంఘంలోని 3,08,156 మంది మహిళా సంఘ సభ్యులకు మరి 236,94 లక్షల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాలకు జమ కానుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మహిళా సంఘ సభ్యులకి, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కాకుండా మహిళలకు ఇళ్ల పట్టాలు, గర్భిణీలు, బాలింతల కోసం సంపూర్ణ పోషణ, అలాగే మహిళల రక్షణ కొరకు దిశ చట్టం వంటి కార్యక్రమాలను చేపట్టి అక్క చెల్లెమ్మల హృదయంలో సోదర స్థానంలో చిరస్థాయిగా నిలిచారు. మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడతలో 78,94,000 మంది మహిళా సంఘ సభ్యులకు అక్షరాల 6,395 కోట్ల రూపాయలను, మరి అనంతపురం జిల్లాలో 31,306 సంఘంలోని 3,08,156 మంది మహిళా సంఘ సభ్యులకు మరి 236,94 లక్షల రూపాయలని
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా పొదుపు సంఘాల బ్యాంక్ ఖాతాలకు జమ కానుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, మహిళా సంఘ సభ్యులకి, హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.